అందరికీ నమస్కారం. శ్లోక సంహితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి శ్లోక సంహితం కార్యక్రమంలో తదుపరిగా మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకము గ్రీవా భేదములకు సంబంధించి. గ్రీవము అనగా మెడ. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు దృష్టి భేదాలు, శిరోభేదాలు, అలాగే భ్రూభేదాల తర్వాత చెప్పబడేవి గ్రీవా భేదాలు. ఈ గ్రీవము మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ఎంతో తోడ్పాటునిస్తుంది. అటువంటి గ్రీవా భేదములను నాట్యశాస్త్రంలో శిరోభేదాలను అనుసరించి 9గా చెప్పబడ్డాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవి వరుసగా అభినయ దర్పణం ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి అభినయ దర్పణంలో కేవలం 4 భ్రూభేదాలను చెప్పడం జరిగింది. ముందుగా ఆ 4 గ్రీవా భేదాలకు సంబంధించిన శ్లోకాన్ని రాసుకోండి. దానికి సంబంధించిన వివరం చెప్పుకుందాం. సుందరీ చ తిరశ్చీన తదైవ పరివర్తిత ప్రకంపితా చ భావజ్ఞై జ్ఞేయా గ్రీవా చతుర్విధ. మొట్టమొదటిగా చెప్పబడేది సుందరీ గ్రీవము. డెఫినిషన్ ఏముంది? అటునిటు ఆడించబడిన గ్రీవా భేదము సుందరీ గ్రీవం అనబడింది. అటునిటు అంటే ఇలాగా అవ్వచ్చు, ఇలాగా అవ్వచ్చు. ఆ ఆడించబడినటువంటి గ్రీవ భేదము సుందరీ గ్రీవం అనబడుతుంది. ఎందుకు ఇలా అవ్వచ్చు అని అన్నాము అంటే మనము వాడేటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క గ్రీవా భేదము చెప్పినటువంటి ఆ డెఫినేషన్ని బేస్ చేసుకుని మనం వాడాల్సి ఉంటుంది. మనం వాడేటువంటి సందర్భం ఎప్పుడుంది, వినియోగం ఎలా ఉంది? సరసత గల దొర నీవేర. సరసత అని చెప్పినప్పుడు సరసతలో వాడినటువంటి గ్రీవా భేదము ఈ సుందరీ గ్రీవం. ఇక స్నేహ ఆరంభము, సరే అనటము, సరే అనటము, బాగుంది అనటము, ఇటువంటి శృంగార భావనలో కూడా ఈ యొక్క గ్రీవా భేదమును వాడటం జరుగుతుంది. ఇక తదుపరి గ్రీవా భేదము తిరుశ్చైన గ్రీవ భేదము. తిరుశ్చైన అంటే ఇరుపక్కలకు పాము కదలికల వలె కలిదిలేటువంటి మెడ తిరుశ్చైన గ్రీవం అనబడుతుంది. అంటే ఇరుపక్కలకు, అంటే ఇటువైపు పాము కదలిక వలె, పాము ఎలా అయితే కదులుతుందో అలాగే ఇటుపక్క కూడా కదలిక వలె, అంటే ఇటు కానీ పాము కదలికల వలె కదిలేటువంటి మెడ తిరుశ్చైన గ్రీవం అనబడుతుంది. ఎందుకు ఉపయోగిస్తారు? పాముగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంటే ఒక నాగిని అనేటువంటి ఒక పాత్రను ఏదో చేస్తున్నావు. అప్పుడు నాగు పాముగా చేసేటప్పుడు అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి గ్రీవా భేదము ఇటువైపు. లేదా కత్తి యుద్ధము చేస్తున్నావు, కత్తి తిప్పుతున్న వాడు ఎలా తిప్పుతాడు? చక్కగా ఇలాగా కత్తి యుద్ధం చేస్తున్నటువంటి అప్పుడు నువ్వు ఇలా తిప్పవలసిన సందర్భం వస్తుంది. అటుపక్క ప్రత్యర్థికి సంబంధించినటువంటి విషయంగా కానీ, నువ్వు కత్తి తిప్పేటువంటి సందర్భం విషయంగా కానీ నీ మెడ తిరిగేటువంటి సందర్భం అది చేసేటువంటి భేదము తిరుశ్చైన గ్రీవం. తర్వాత గ్రీవా భేదము పరివర్తిత గ్రీవము. అనగా అర్ధచంద్రాకారముగా ఇరుపక్కలకు కదిలినటువంటి గ్రీవా భేదము పరివర్తిత. ఇది ఎప్పుడు వాడబడుతుంది? మనము శృంగార రస భావనలో చేసేటప్పుడు 1 2 1 2 ఈ చేసినటువంటి గ్రీవా భేదము, ఈ గ్రీవా భేదము అది పరివర్తిత గ్రీవా భేదము. శృంగార రస భావనలో ప్రియురాలి చెక్కిళ్లను ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఆ ముద్దు భావనను తీసుకున్నప్పుడు వాడినటువంటి గ్రీవా భేదము ఈ మెడ భాగము పరివర్తిత గ్రీవా భేదముగా చెప్పబడుతుంది. ఇక గ్రీవా భేదములలో చివరిది ప్రకంపిత గ్రీవా భేదము. అనగా ఆడ పావురము ముందుకు వెనకకు కదిపినట్లుగా చేసేటువంటి గ్రీవా భేదమును ఈ ప్రకంపిత గ్రీవా భేదము అంటారు. పావురం అనే కాదు, దాని వినియోగాలలో మీరు గమనిస్తే గనక ఒక పక్షిని మీరు గమనిస్తే కోడితో సహా ఈ నడిచేటువంటి సందర్భంలో గ్రీవమును ముందుకు వెనక్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ తీసుకువెళ్ళే విధానంలో ఈ గ్రీవమును ప్రకంపిత గ్రీవము అంటారు. సాధారణంగా మనం వాడేటువంటి సందర్భంలో నీది నాది అనేటువంటి సందర్భం కానీ, అలాగే అధికంగా దేశీ నాట్యం అనేటువంటి ఒక వినియోగం ఉంది. అంటే ఇలా ఊపుతూ మనము ఆ దేశీ నాట్యాన్ని చేస్తూ, అంటే మనము ఒక నాట్యాన్ని
చూసి ఆ చూసినటువంటి నాట్యాన్ని మనం అనుభవిస్తున్నాము. అప్పుడు మనం ఇట్లా ఊపుతున్నాం. ఆ ఊపేటువంటి మెడ లేదా ఆ కదిలిచ్చేటువంటి గ్రీవా భేదమును ఈ ప్రకంపిత గ్రీవము అంటారు. అంతేకాకుండా మీరు గమనిస్తే మామూలుగా మనకున్నటువంటి అలవాటు మానవులకు నడుస్తూ ఉన్నప్పుడు కుడికాలు ముందుకు వెళితే యాదృచ్ఛికంగా ఎడమ చేయి ముందుకు వెళుతుంది, ఎడమ కాలుకి కుడి చేయి ముందుకు వెళుతుంది. ఎందుకు వెళుతుంది అంటే అది మనకున్నటువంటి స్ట్రక్చర్. అదేవిధంగా మన భూమి ఆకర్షణ శక్తికి మనము గరిమినాభిస్థానం అంటే మనం నడిచే విధానానికి మనం ఏం చేస్తామంటే కుడికాలుకి ఎడమ చేతిని, ఎడమ కాలుకి కుడి చేతిని నడుపుతూ ముందుకు వెళుతూ మన యొక్క బ్యాలెన్సింగ్ని ముందుకు తీసుకువెళ్తాం. ఈ ప్రకంపిత గ్రీవము పక్షులకు కొన్ని పక్షులకి ఎట్లా అంటే నడిచేటప్పుడు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు తనకు ఆటోమేటిక్గా తన యొక్క గ్రీవం ముందుకు వెళుకు నడుస్తుంది. అందుకే పావురము అని చెప్పని డెఫినేషన్లోనే రాశారు. పావురము కదిలించినట్లుగా మెడను ముందుకి వెనక్కి కదిలించినట్లయితే దానిని ప్రకంపిత గ్రీవం అనబడుతుందని అభినయ దర్పణంలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా 4 గ్రీవ విధులను మనం చెప్పుకున్నాము. ఇక తదుపరి శ్లోకంలో మరొక వీడియోలో కలుద్దాము. ఈ ఉన్నటువంటి శ్లోకాన్ని చక్కగా రాయండి, చదవండి, మననం చేయండి. మరొక శ్లోకంలో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. da 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 da